మూవీ అయితే సూపర్బ్ అండి. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే డామినేటింగ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. వి రియల్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అంటే మూవీలో హైలైట్స్ అంటే ఏమంటారు? హైలైట్స్ అయితే రామ్ చరణ్ ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఇంక నెక్స్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్. సెకండ్ ఫిల్మ్ అయినా కూడా అసలు చాలా హీ డిడ్ వెరీ. అంటే చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు రామ్ చరణ్ కి అట్లా జరిగిందని, మరి దాని ఏమంటారు? అలా ఏం లేదండి. ఆ స్టోరీ బట్టి వాళ్ళు అలా తీశారు. అండ్ యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇలాంటి మూవీస్ రావాలి. ఖచ్చితంగా మోటివేషన్ అనేది ఉండాలి. ఎప్పుడు మనం ఆ ట్రోలింగ్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాము. దయచేసి ఇలాంటి మూవీస్ అయితే బతకనివ్వండి. ఎందుకంటే మన ఫ్యూచర్ లో ఎలాంటి మూవీస్ వస్తాయో రావో తెలీదు. సో వచ్చినప్పుడు అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేసి దాని నుంచి ఉన్న మెసేజ్ తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మేడం మీకు ఏం నచ్చింది మూవీ మొత్తంలో? మూవీ మొత్తం రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంటే పుష్పతో కంపేర్ చేస్తారు, అది ఎలా చూడొచ్చు ఆ రేంజ్ లో లేదని? అది పుష్పతో అయితే కంపేర్ చేయకండి. అసలు ఏ ఫిల్మ్ కి కంపేర్ చేయొద్దు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్ జానర్. యాక్టింగ్ ఎట్లుంది? సెకండ్ మూవీ కదా ఇది తెలుగులో. తన యాక్టింగ్ కూడా బాగుంది. తనకి ఇచ్చిన పోర్షన్ లో చాలా మంది లాగ్ స్లో ఉంది అంటారు, ఏం చెప్తారు? అలా ఏం లేదండి. త్రూ అవుట్ ద మూవీ వి ఎంజాయ్డ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. సో ఖచ్చితంగా అందరూ అయితే చూడొచ్చు. అంటే రంగస్థలం రామ్ చరణ్ యాక్టింగ్ గుర్తొస్తుంది, అంతకు మించి చేశాడు అనుకోవచ్చు. అంతకు మించి అయితే నేను చెప్తాను. రంగస్థలం కంటే కూడా యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ చాలా బాగా చేశారు. నేషనల్ అవార్డు వస్తుందంటారా ఈసారి? ఈసారి లాస్ట్ టైం మిస్ అయింది. ఈసారి అయితే మిస్ అయ్యేదే లేదు. ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే వస్తుంది. బ్లాక్ బస్టర్. అంటే నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మూవీని? నెగిటివ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇలాంటి మూవీస్ అనేవి మనకి రేర్ గా వస్తాయి. సో వచ్చినప్పుడు ఎవ్రీవన్ అందరూ దీన్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా స్పోర్ట్స్ గురించి మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అనేవి కూడా మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ప్రతి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు దాన్ని ఐడెంటిఫై చేసి మనలో ఉన్న టాలెంట్ అనేది బయటకు తెచ్చుకోవాలి. సో ఇలాంటి మూవీస్ చేసినప్పుడు ఏంటంటే అరే మనం కూడా చేయగలం కదా, మనం ఎందుకని ఆగిపోతున్నాం అనే ఒక మోటివేషన్ అయితే వస్తుంది. సో ఆ సోషల్ మెసేజ్ అయితే కంప్లీట్ గా చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ అయితే. సో హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? ఏం లేదండి, ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. ఫెంటాస్టిక్ అసలు. ఆ, రామ్ చరణ్ కరెక్ట్ గా ఎవరైనా వాడుకున్నారంటే సుకుమార్ గారి తర్వాత ఖచ్చితంగా బుచ్చిబాబు గారు చాలా బాగా చేశారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలండి, ఏం చెప్తారు? పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత పర్ఫార్మెన్స్ అని. ఓకే ఏదో ఉంటది అని అనుకున్నాం కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే 100 టైమ్స్ చాలా బెటర్ గా చేశారు. థ్యాంక్ యూ.